ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బీకామ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మన క్లాస్ ఈరోజు బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో భాగంగా మనం సంస్థాపన పత్రము అందరి క్లాజులు అనే విషయాన్ని డిస్కస్ చేద్దాము. సో ఇంతకుముందు దాన్ని మనం ఆఫ్లైన్లో చెప్పుకున్నటువంటి క్లాస్ని మనం డిస్కస్ చేస్తూ ఇంకా ఏమేమి అంశాలు ఇందులో రావాలి, ఎందుకంటే ఇది తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉండేటటువంటి ఒక ప్రశ్న తప్పనిసరిగా ఇందులో ఇది వస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను ఈ ఫైల్ కూడా షేర్ చేస్తాను. అలాగే నాకు ఇంకా రిమైనింగ్ నేను రేపు ఒకసారి చూసి ఏవేవైతే మనం మిస్ అయి ఉంటామో ఇంకా రివిజన్లో ఒక్కసారి అవి కూడా రేపు ఐడెంటిఫై చేస్తాను. వాటిని క్వశ్చన్స్ అడుగుతాను. తనకు తల్లి ఎవరు చరిష్మా తనకు క్వశ్చన్స్ నాకు స్కాన్ చేసి పెట్టి తల్లి, అప్పుడు నేను చెక్ చేస్తాను అవి. రైట్, ఈరోజు మనం సంస్థాపన పత్రం అనే వాటికి సంబంధించిన విషయాలను అయితే నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ అక్కడ నిన్న కూడా చెప్పాను తల్లి, కుమారి అని పేరు దగ్గర మార్చండమ్మా అని ఆ పేరుని అక్కడ. ఇప్పుడు నీకు అటెండెన్స్ ఏ పేరుకి ఇవ్వాలి, ఏ పేరు అన్నావమ్మా? మర్చిపోయాను, చూసావా? కుమారి, బాలిపోయిన తులసి పేరు మార్చు అని అన్నాను. అందుకని నిన్న అటెండెన్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది. నువ్వు వచ్చేదే నిన్న మొన్నటి నుంచి వస్తున్నావు. ఇప్పుడు ఆ అటెండెన్స్ ఇక్కడి నుంచి పూర్తిగా ఉండాలి కదా నీకు. ఇప్పుడు నీకు ఆ పేరు కాక కుమారి అని వెళ్తే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. అది మార్చేసి ఈరోజు మార్చేస్తే సరే. ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, సంస్థాపన పత్రము అందలి క్లాజులను వివరించండి అని ఒక క్వశ్చన్ చెప్పాను ఉన్నది చూడండి. సో ఇది మనకి తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉండేటువంటి క్వశ్చన్ అనుకున్నాం కదా. సో ఇది సంస్థాపన పత్రము అందలి క్లాజులు అనేది ఇందులో ఏమేమి ఉంటాయి? MOA చూడండి, ఇక్కడ MOA అంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అందులో నేమ్ క్లాజ్ ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ క్లాజ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ క్లాజ్ ఉంటుంది, లయబిలిటీ క్లాజ్ ఉంటుంది, క్యాపిటల్ క్లాజు, ఇవన్నీ ఉంటాయని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సంస్థాపన పత్రం అంటే ఏమిటి అన్నది ముందుగా నేర్చుకున్నాము. మనం నిన్ననే ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపనకు అవసరమైనటువంటి పత్రాలు ఏమి అని చెప్పుకున్నప్పుడు దాంట్లో మొట్టమొదట ఒక కంపెనీని నమోదు చేయించుకోవాలి అంటే తప్పనిసరిగా కంపెనీ రిజిస్ట్రార్కు మనం దాఖలు చేయవలసినటువంటి ముఖ్యమైన పత్రాల్లో ప్రధానమైన పత్రము సంస్థాపన పత్రం అని చెప్పుకున్నాం. దాన్ని మొట్టమొదటి పత్రము అని కూడా అన్నాం. దాన్నే మొట్టమొదటి ప్రథమ పత్రం అని కూడా చెప్తున్నాము. అందుకే అది ప్రధానమైనది. అంతేకాకుండా ఇది ఒక కంపెనీకి ఒక రాజపత్రము వంటిది కూడా. కంపెనీకి ఒక రాజపత్రము ఎలాగైతే దేశానికి ఒక రాజ్యాంగం అవసరమో ఈ కంపెనీకి ఇది ఒక రాజ్యాంగం వంటిది కూడా అని చెప్పవచ్చు. అలాగే ఒక పటిష్టమైనటువంటి పునాది ఒక భవనానికి ఎంత ముఖ్యమో ఒక పటిష్టమైన సంస్థాపన పత్రం కూడా కంపెనీ అనేటటువంటి భవనానికి అవసరము అని అంటారు. అంటే కంపెనీ ఒక పటిష్టమైన పునాది, అదే పటిష్టమైనటువంటి భవనము పునాది ఎంత పటిష్టంగా ఉంటే అంత చక్కగా నిలబడుతుందని, అలాగే సంస్థాపన పత్రం కూడా అంత చక్కగా దాన్ని రాసుకొని ఉన్నప్పుడే అది చాలా పకడ్బందీగా మనుగడ సాగించగలదని చెప్పవచ్చు. సో ఇది కంపెనీ నమోదు కోసము కంపెనీల యొక్క రిజిస్ట్రార్కు మనం దాఖలు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పత్రాలలో ఇది చాలా ప్రధానమైనది అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, అలాగే ఈ యొక్క కంపెనీ మౌలికంగా ఏ రకమైన స్వరూపాన్ని కలిగి ఉంది, అలా కంపెనీ యొక్క స్వభావం ఎటువంటిది, సో కంపెనీ ఏ రకమైనటువంటి వస్తు స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఇలా అన్ని విషయాలను కూడా మనం అంటే కంపెనీకి ఉన్నటువంటి ఆ బేసిక్ స్ట్రక్చర్ని టోటల్గా ఈ యొక్క సంస్థాపన పత్రం తేటతెల్లం చేస్తుంది. ఒక్కసారి ఒక కంపెనీ యొక్క సంస్థాపన పత్రాన్ని మనం అలా తీసుకొని చదివినట్లయితే ఆ కంపెనీ మన కళ్ళెదుటే ఉన్నట్టుగా కనబడాలి. అది సంస్థాపన పత్రం యొక్క మౌలిక స్వరూపాన్ని అందులో చేయాలి. ప్రతి ఎవ్రీ ఐటమ్ అందులో మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఒక కంపెనీ యొక్క వ్యవస్థాపన స్వభావం ఎటువంటిది అనే విషయం కూడా సంస్థాపన పత్రంలో తేటతెల్లం చేయాలి. అందుకనే ఈ సంస్థాపన పత్రాన్ని ఏమన్నామంటే కంపెనీ యొక్క రాజ్యాంగం వంటిది అంటారు. కంపెనీ యొక్క రాజ్యాంగం వంటిది.
ఎలా అయితే దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నదో దాని ప్రకారం ఒక దేశం ఎట్లాగా నడుచుకుంటుందో, అలానే ఈ యొక్క సంస్థాపన పత్రం అనే రాజ్యాంగం యొక్క ప్రకారము దేశం అనబడే కంపెనీ నడుచుకుంటుందని, అదే కంపెనీ అనబడే దేశం కూడా నడుచుకుంటుందని చెప్పవచ్చు. అది మరైతే ఇక్కడ ఒక కంపెనీ ఏ షరతులపైన లేదా ఎటువంటి ధ్యేయాలతోటి స్థాపించబడింది అనే విషయాన్ని మనం ఈ సంస్థాపన పత్రంలో చూసిన ఎవరికైనా తేటతెల్లమవుతుంది, విశదపరుస్తుందని చెప్పవచ్చు. అలానే కంపెనీకి ఉన్నటువంటి అధికారాలను, ఇది కంపెనీకి ఎటువంటి అధికారాలు ఉన్నాయి వాటిని నిర్వచించి పూర్తిగా ప్రతి అధికారానికి కూడా ఒక అర్థాన్ని చెప్పి వాటికి హద్దులను ఏర్పాటు చేసేటటువంటి ఒక పత్రమే మనం సంస్థాపన పత్రం అని చెప్పవచ్చు. అంటే ఎంతవరకు మన పరిధి ఉంది, మన స్కోప్ ఏమిటి, మనం ఎంతవరకు నడవగలము, ఎంతవరకు పని చేయగలము, ఎంతవరకు మన ధ్యేయాలను సాధించుకోగలము, ఇలా ప్రతి దానికి కూడా కొన్ని హద్దులను ఏర్పాటు చేస్తుంది. అలాగే అధికారాలను కూడా ఎంతవరకు ఉపయోగించాలి అనే దాన్ని కూడా చేస్తుంది. అందుకని కంపెనీ యొక్క అధికారాలను నిర్వహిస్తుంది, హద్దులను ఏర్పాటు చేస్తుంది. అటువంటి ఒక పత్రాన్ని మనం సంస్థాపన పత్రము అని అంటాము. అంతేకాకుండా ఒక సంస్థాపన పత్రము కంపెనీ యొక్క పరిధిని నిర్ణయిస్తుంది, స్కోప్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీ యొక్క పరిధి, ఎవరితో ఏ విధంగా మెలగాలి, ఎంతవరకు మెలగాలి, ఇలా మనకి ఒక బౌండరీ అనేది ఈ యొక్క రాజపత్రం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది దాటినట్లయితే కంపెనీ తన పరిధిని దాటి ప్రవర్తించిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక సంస్థాపన పత్రంలో ఏ ఏ అంశాల పట్ల మనం మన పరిధిలో మనం ప్రవర్తించవచ్చు అని చెప్పడానికి ఈ సంస్థాపన పత్రంలో ఉన్నటువంటి అంశాలు మనకి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అలానే లార్డ్ కైరెన్స్, ఇక్కడ చూడండి, లార్డ్ కైరెన్స్ అనబడే ఒక న్యాయాధిపతి, ఒక చీఫ్ జస్టిస్ అనమాట. ఆయన 1875లో ఒకనొక కంపెనీల మధ్య జరిగినటువంటి తగాదాల విషయంలో ఒక కంపెనీకి తీర్పునిస్తూ, తన లార్డ్ కైరెన్స్ ఆయన పేరు, ఆయన ఒక న్యాయాధిపతి 1875లో ఒక కేసులో తీర్పు చెప్తూ అప్పుడు సంస్థాపన పత్రాన్ని ఏమన్నారంటే, సంస్థాపన పత్రము అనేది కంపెనీకి ఒక రాజ్యాంగము లాంటిది. అది కంపెనీకి ఉన్న అధికారాలను, కంపెనీకి ఏ రకమైన పరిమితులు ఉన్నాయో వాటిని తెలియచేస్తుంది. అంటే కంపెనీ ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనే విషయాలను సంస్థాపన పత్రము తేటతెల్లం చేస్తుందనే విషయాన్ని లార్డ్ కైరెన్స్ అనబడే న్యాయాధిపతి 1875లో మనకి చెప్పడం, ఒక తీర్పులో చెప్పారన్నమాట సంస్థాపన. అటువంటి సంస్థాపన పత్రముతో ఆయన తన తీర్పుని తేటతెల్లం చేశారు. కాబట్టి దానికి ఇక్కడ ఆయన ఒక నిర్వచనం ఇచ్చారు. ఈ యొక్క నిర్వచనము చాలా కంపెనీలకు ఒక ఆదర్శప్రాయమైనది, అనుసరించదగినది అయ్యిందనమాట. సో అందుకనే ప్రతి ఒక్క, నువ్వు ఎలా చూడండి, ఒక విషయాన్ని ఏదైనా ఒక అన్నం చూడండి, అన్నం ఉడికేటప్పుడు ఒక ముక్క తీసుకొని ఇలాగ మనం దాన్ని ఇలా చేయగానే ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందో, అలాగే ఇక్కడ కూడా రాజ్యాంగం అని అన్నాం కాబట్టి ఇందులో అంశాలను మనం గమనించగానే సంస్థాపన పత్రంలో ఉండేటటువంటి కంపెనీలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా తేటతెల్లం చేస్తున్నాను ఉంటుంది. అంతేకాకుండా కంపెనీకి కూడా ఇది ఒక హద్దులు ఉంటాయి, ఏం చేయొచ్చు అనేది, ఏం చేయకూడదు అనే విషయాలను కూడా ఇచ్చేస్తుంది. దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తే కంపెనీ డెఫినెట్గా మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటువంటి ఒక మంచి రాజపత్రం అనుకున్నాం కాబట్టి ఆ సంస్థాపన పత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఏవి అన్నది గమనిస్తే, సాధారణంగా ఒక సంస్థాపన పత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను మనం రెండిట్లుగా చెప్పవచ్చు. ఏ కంపెనీ అయినా ఒక సంస్థాపన పత్రాన్ని తయారు చేసుకుంది అనుకుంటే ఆ సంస్థాపన పత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఈ రకంగా చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టదలుచుకున్న వ్యక్తికి, అంటే ఒక కంపెనీలో ఆ కంపెనీ యొక్క వాటాలు జారీ చేయబడినప్పుడు ఆ వాటాలను కొనుక్కొని ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఈక్విటీ వాటాదారుగానో లేదా అధిక వాటాదారుగానో ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఆ వ్యక్తికి, అంతేకాక అట్టి కంపెనీ యొక్క ధ్యేయాలు, ఏ ధ్యేయంతో ఈ కంపెనీ ఏర్పాటు చేయబడింది, అలాగే ఇది ఏ పని చేస్తుంది, ఏ వస్తువును ఉత్పత్తి చేస్తుంది అన్నటువంటి కార్యకలాపాలు, అలాగే ఇది ఎటువంటి లాభదాయకతను పొందడానికి అవకాశం ఉంది అనే విషయాలు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కంపెనీకి డబ్బులు పెట్టి ఒక వాటా కొనుక్కుందాం అనుకున్న వ్యక్తి అంచనా వేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఈ రాజపత్రం అంటే సంస్థాపన పత్రం. సో సంస్థాపన పత్రంలో ప్రతి విషయము తేటతెల్లం అవుతుంది. సో దాన్ని అంచనా వేసుకుంటాం, అంచనా వేసుకొని ఇది డెఫినెట్గా ఎక్కువ కాలం మనుగడ సాగించే సంస్థ అయి ఉంటుంది అని మనం నమ్మినప్పుడు కంపెనీ యొక్క వాటాని కొనుగోలు చేస్తామన్నమాట. అది అంతేకాకుండా
తను పెట్టినటువంటి పెట్టుబడిలో ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, తను ఒక 1000 రూపాయలు వాటాలు కొనుగోలు చేశాను, తను పెట్టినటువంటి పెట్టుబడిలో ఏమైనా రిస్క్ ఉందా, ఉంటే ఏమిటి అని ఆ రిస్క్ను అంచనా వేసుకోవడానికి కూడా ఈ యొక్క సారీ సంస్థాపన పత్రము మనకి అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఒక కంపెనీ ఏదైనా సంబంధాలు పెట్టుకోవాల్సిన వ్యక్తికి, అంటే ఒక కంపెనీతో ఎవరైనా ఒక వ్యక్తి ఏ రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుందామన్నా, ఎలాంటి సంబంధము, ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం, ఆ యొక్క సంస్థకి ఆ కంపెనీకి డబ్బులు ఇవ్వాలన్నా, లేదా కంపెనీలో వాటాలు కొనాలన్నా, ఆ కంపెనీకి అప్పు ఇవ్వాలన్నా, ఆ కంపెనీకి ఏదైనా ఒక వస్తువుని సరఫరా చేయాలి అన్నా, ఇలా ఏదో ఒక విధంగా ఒక కంపెనీతో ఒక వ్యక్తి సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే ఆ సంబంధాలు కంపెనీ యొక్క పరిధిలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి ఈ సంస్థాపన పత్రం ఉపయోగపడుతుంది. అంటే మనం కంపెనీతో ఏదైనా ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా ఈ ఒప్పందము సంస్థాపన పత్రం పరిధిలోకి వస్తుందా రాదా అనే విషయం కూడా సంస్థాపన పత్రం చెప్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క రిలేషన్షిప్కి సంబంధించినటువంటి అంశాలని అందులో పొందుపరుస్తాం కాబట్టి మనం దాన్ని బట్టి ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 అంశాలు. అలాగే ఒక సంస్థాపన పత్రము తయారు చేయడానికి ఏంటి అవకాశాలు అంటే, ప్రతి కంపెనీ సంస్థాపన పత్రాన్ని తయారు చేయాలి. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కోసము ఇవ్వవలసినటువంటి ముఖ్యమైన పత్రాల్లో ఇదొక పత్రం, మొట్టమొదటి ఇదే ఇవ్వాలి. దీన్ని అతడు పరిపరి విధాలుగా పరిశీలిస్తాడు కూడా. ఎవరు? కంపెనీల యొక్క రిజిస్ట్రారు. ఎక్కడ? ఏ రాష్ట్రంలో ఈ సంస్థాపన పత్రాన్ని, అదే ఈ యొక్క కంపెనీని ఏర్పాటు చేస్తామో ఆ రాష్ట్ర రిజిస్ట్రార్ ఉంటాడు కంపెనీకి, అతడు. మరి అయితే ఇక్కడ సంస్థాపన పత్రాన్ని 6 పారాగ్రాఫులుగా విభజించి వాటిని నిర్ణీతమైన క్లాజులు, అంటే 6 క్లాజెస్ కింద విభజించారు. అంటే ఒక సైడ్ హెడ్డింగ్స్ అనుకోండి మామూలుగా. అంటే సంస్థాపన పత్రాన్ని ప్రధానంగా 6 పారాల కింద విభజించి వాటిని నిర్ణీత క్లాజులుగా నామకరణం చేసి వాటిని తయారు చేయాలి. అది కూడా దీనిని ఒక వరుస క్రమంలో వేసి ముద్రించి, ఆ వరుస క్రమం ఇచ్చి ముద్రించి దానిపైన తయారు చేసిన తర్వాత ఆ సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణీత క్లాజులు వాటిలో ఉన్న మ్యాటర్ అంతా తయారు చేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం ఇద్దరు ఉండాలి కాబట్టి ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 సభ్యులు, అదే పబ్లిక్ కంపెనీ అయితే కనీసం 7 సభ్యులు వాళ్ళు ఏం చేయాలి? సాక్షుల సమక్షంలో సంతకాలు చేయాలి. సాక్షులను కూడా దగ్గర పెట్టుకొని వారు ఆ యొక్క సంస్థాపన పత్రం మీద సంతకాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఆ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అన్నామో MOA దాన్ని లేదా సంస్థాపన పత్రాన్ని అతడు అంటే ఇక్కడ పబ్లిక్ కంపెనీ, అదే కంపెనీ యొక్క రిజిస్ట్రార్ ఉన్నారు కదా, వారు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే పబ్లిక్ కంపెనీకి 7, ప్రైవేట్ కంపెనీకి 2 సంతకాలు పెట్టారో వారు తన చిరునామా రాయాలి. అలాగే వారు సంస్థలో ఏ రకమైనటువంటి వాటాలు తీసుకున్నారో, ఎన్ని వాటాలు తీసుకున్నారో వాటిని కూడా అక్కడ పొందుపరచాలి. ఈ విధంగా వారికి సంస్థకి ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సభ్యులే ఇక్కడ సంతకాలు పెట్టారు కాబట్టి ఆ సభ్యులన్నీ ఆటోమేటిక్గా అతను ఎంతో కొంత వాటాలు తీసుకుని ఉంటాడే కాబట్టి 1 వాటా కానివ్వండి, 100 వాటాలు కానివ్వండి, వాటి యొక్క వివరాలు, ఆ వాటా యొక్క వివరం, అంటే అది ఆధిక్య వాటావా ఈక్విటీ వాటాయా అనే వివరాన్ని కూడా ఇక్కడ మనం పొందుపరచవలసిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఒక్క నిమిషం, ఒక్కసారి లైన్లోనే ఉండండి. ఓకే, ఏంటమ్మంటావు? ఇప్పుడు డిబెంచర్లు అంటున్నావు కదా, ఆటోమేటిక్గా డిబెంచర్దారులు సంస్థకి అప్పు ఇచ్చిన వారే అవుతారు. వారి యొక్క వారు యజమానులుగా మారరు కాబట్టి వారి యొక్క సంతకాలు ఇక్కడ అవసరం ఉండదన్నమాట వీటిపైన. అది నువ్వు అన్నట్టు మనం సంస్థాపన పత్రంలో మనకి మూలధన క్లాజ్ ఉంది కదా, మూలధన క్లాజ్ దగ్గర అయితే సంస్థ యొక్క అధికృత మూలధనాన్ని ఎన్ని వాటాల ద్వారా, ఏ డిబెంచర్ల ద్వారా ఏ విధంగా మనం తెచ్చుకున్నాం అనేది అక్కడ చూపించాలి, అక్కడైతే చూపించాలి. ఇక్కడ డిబెంచర్దారులు ఇక్కడ అవసరం ఉండదన్నమాట. అది అలాగే నెక్స్ట్ ఇవన్నీ రాసిన తర్వాత వీరి సంతకాలు పెట్టిన తర్వాత అక్కడ ఒక భారతీయ స్టాంపు చట్టం ప్రకారము సంస్థాపన పత్రంపై తగిన స్టాంపులు అతికించాలి. సో అలా అప్పుడు అది ఒక పరిపూర్ణమైనటువంటి
తగిన దస్తావేజుగా మారుతుంది. సో ఒక అంటే మెయిన్ డాక్యుమెంట్ కింద అది మార్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దానిని అతనంటే రిజిస్ట్రారు యాక్సెప్ట్ చేస్తారు. అది పరిశీలించడానికి వారు తీసుకుంటారు. కొంత సమయం తీసుకొని అప్పుడు వారికి నమోదు పత్రం వారికి ఇవ్వడం అది చెక్ చేస్తారు. మరి అయితే ఇలాంటి ఒక సంస్థాపన పత్రంలో ఎలాంటి క్లాజులు ఉంటాయి? మనమైతే ఇందాక 6 అని చెప్పుకున్నాం, ఇంకా అదనంగా ఏమైనా ఉన్నాయేమో కూడా చూద్దాము ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ క్లాజెస్, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ క్లాజెస్ అని చెప్పుకున్నాము. కనబడుతుంది కదా అందరికీ? ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన నేమ్ క్లాజ్, MOA అంటే మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, దీని సంస్థాపన పత్రము అంటారు షార్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ క్లాజ్, ఏ పేరు పెట్టుకుంటున్నామో. అలాగే రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజు, కార్యాలయం క్లాజు, ఇది నామధేయపు క్లాజు, ఇది కార్యాలయం క్లాజు. ఆబ్జెక్ట్ క్లాజు, అలాగే ధ్యేయాల క్లాజు. లయబిలిటీ క్లాజు, రుణబాధ్యత క్లాజు. క్యాపిటల్ క్లాజు, వ్యవస్థాపన మూలధనం క్లాజు ఇది. అలాగే ఇది చందాల క్లాజు. సో ఈ విధంగా ఉంటాయి. వీటినే మనం తెలుగులో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామధేయపు క్లాజు, దీన్ని నేమ్ క్లాజు అన్నాము. సో ముందుగా సంస్థకి ఏ పేరు పెట్టాలి, అలాగే ఏ పేరు పెట్టాలని డిసైడ్ చేసుకున్నటువంటి వ్యవస్థాపకుడు ఈ కంపెనీకి నిర్ణయించిన పేరుని ఈ యొక్క నామధేయపు క్లాజులో పెట్టాలి. ఎందుకు ఇది ముఖ్యమైనది అంటే, ఈరోజు పెట్టి రేపో ఎల్లుండో మళ్ళీ మార్చేయడానికి కాదు, లేదా మళ్ళీ ఇంకొక ముద్దు పేరు పెట్టుకోవడం కావద్దు పిల్లలకు పెట్టినట్లు. కాబట్టి ఇది ఒక కొన్ని సంవత్సరాల పాటు, దీర్ఘకాలం పాటు ఇది మనుగడ ఉంటుంది. కాబట్టి అందుకని ఈ యొక్క పేరు మళ్ళీ మార్చేది కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే కంపెనీకి ఏ పేరు అనుకున్నామో దాన్ని ఈ యొక్క నామధేయపు క్లాజులో నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి అయితే ఈ పేరు పెట్టే విషయంలో తప్పనిసరిగా అందరూ కూడా పబ్లిక్ కంపెనీ కింద మనం నమోదు చేస్తున్నామా అని అనుకుంటే ఆ పేరు చివర పబ్లిక్ కంపెనీ అని పెట్టాలి. దాన్నే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో పబ్లిక్ లిమిటెడ్ అనే పదాన్ని ఆ పేరు చివర పెట్టాలి. లేదు మనం ప్రైవేట్ కంపెనీ కింద నమోదయ్యాము అని అనుకుంటే దానికి ఆ పేరు చివర ప్రైవేట్ లిమిటెడ్ అని పేర్కోవాల్సి ఉంటుంది. అలాగే అప్పటికే అమలులో ఉన్నటువంటి మరొక కంపెనీ పేరుని మనం ఎంపిక చేసుకోరాదు. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఇంకొక కంపెనీ పేరుని తీసుకొచ్చి అది బాగుంది కదని మన కంపెనీకి ఆ పేరు పెట్టుకోవడానికి కూడా మనకి అనుమతి ఉండదు. వారు పేరుని చూస్తారు, ఎక్కడో దగ్గర పేరుకి దీనికి సంబంధం ఉందేమో ఇంకో పేరు అని చెప్పి చూసుకొని దాన్ని బట్టి అలా అనుమతి ఇవ్వరు. కాబట్టి ఆల్రెడీ అటువంటి కంపెనీ పేరు ఎక్కడ ఫోర్స్లో లేకపోతే దాన్ని మనం ఎంచుకోవలసి ఉంటుంది. అలాగే భారత చిహ్నాలు మరియు పేర్లు చట్టం ఉన్నది, లోగోస్ అవి ఉంటాయి. ఆ చట్టం చేత నిషేధించబడినటువంటి ఏ పేరును కూడా మనం ఎంపిక చేసుకోవాలి. అంటే భారత ప్రభుత్వానికి చెంది ఉన్నట్లు కానీ, చాలామంది సహారా ఆఫ్ ఇండియా అలా రకరకాల పేర్లు పెట్టుకుని చూడండి, ఇది భారత ప్రభుత్వాన్ని ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి ఇండియాదేమో ఇది గవర్నమెంటే పెట్టిందేమో అని అనుకోవడానికి కానీ, అలాగే మన 3 సింహాల సైన్ లోగో దానికను దగ్గరగా ఉన్నటువంటి మరొక లోగో కానీ. అలాగే తర్వాత ఆల్రెడీ ఇక్కడ పేర్కొన్నటువంటి పేరులోనే కంపెనీ అన్ని చోట్ల అన్ని వ్యవహారాల్లో ఉండేటట్లుగా పేర్కొనబడాలి. అంటే పేరులోనే కంపెనీ యొక్క ఆ యొక్క పేరుని అన్ని చోట్ల అన్ని వ్యవహారాల్లో మనం ఎలాగైతే పేర్కొంటామో, అంటే మళ్ళీ మార్పు ఉండకూడదు. ఇక్కడ పెట్టిన పేరు ఒకటి, ఆ వ్యవహారాల్లోనూ దసరాల్లోనూ రాసేటటువంటి పేరు ఒకలాగా ఉండకూడదు అనేది కూడా ఒకటి. ఓకేనా? ఇది మొదటి క్లాసు. తరువాత ఒక కంపెనీ యొక్క ఉనికి క్లాజు అనేది రెండు. దీన్నే కంపెనీ ఎక్కడ ఉంది అని తెలిసి అడ్రస్ క్లాజ్ అంటాము. దాన్నే మనం కార్యాలయ యొక్క క్లాజు అంటాము. కంపెనీ కార్యాలయం క్లాజు అని చెప్పుకోవచ్చు. దీనికి ఏంటిది కంపెనీ కార్యాలయం క్లాజ్ అంటే, ఒక కంపెనీ యొక్క రిజిస్టర్డ్ కార్యాలయము ఎక్కడ ఉంది, ఆ ఊరేంటి, ఆ పేరేంటి, అలాగే దాని యొక్క చిరునామా ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఈ కార్యాలయం క్లాజ్లో మనం పేర్కోవాల్సి ఉంటుంది.
ఎందుకని ఎక్కడ అంటే చెక్ చేయడానికి, వారు అది నిజమా కాదా అని చెప్పి వారు ఆ స్టేటస్ని తెలుసుకోవటానికి ఈ యొక్క అంతేకాకుండా మనకి అనేక లక్షల మందితోటి, అనేక కోట్ల మందితోటి ప్రజలతో సంబంధం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇదొక డమ్మీ కంపెనీ అని, ఇది ఒక నకిలీ కంపెనీ అని అవునో కాదు తెలుసుకోవడానికి వీరు ఈ యొక్క కంపెనీ రిజిస్ట్రార్ గారు ఈ యొక్క కార్యాలయం క్లాజ్లో అడ్రస్ అయితే పేర్కొంటాడు. అంతేకాకుండా కంపెనీ యొక్క చట్టము మరియు న్యాయ సంబంధితమైనటువంటి పరిధి మనకి, ఒక్క నిమిషం అందరూ లైన్లో ఉందండి. నెక్స్ట్, కంపెనీ యొక్క అధికార ముద్ర, అలాగే శాసనాత్మకమైన రిజిస్టర్లు ఎక్కడ భద్రపరుస్తారో ఆ భద్రపరిచిన కంపెనీ రిజిస్టర్ కార్యాలయాన్ని ఈ యొక్క చిరునామా తెలియజేయాలన్నమాట. ఎందుకని ఏదైతే మెయిన్ రిజిస్టర్ కార్యాలయం అని మనం ఇచ్చామో దాని అర్థం ఏమిటి, అక్కడ ఒక ఆఫీసు, అలాగే ఆఫీస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఈ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం కానివ్వండి, వీటికి సంబంధించిన అన్ని రకాల కమ్యూనికేషన్స్ ఇవ్వడం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇందులో తెలియజేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక రిజిస్టర్ కార్యాలయము ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రము, అలాగే ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో దాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, రిజిస్టర్ కార్యాలయం ఒక రాష్ట్రంలో ఉండి ఫ్యాక్టరీ మరో రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకు, కాకపోతే అడ్రస్ మాత్రం క్లియర్గా ఆ విషయాన్ని చెప్పాలి. ఇదిగోటి సార్, రిజిస్టర్ కార్యాలయం మేము ఢిల్లీలో పెట్టుకున్నాము, కానీ ఈ యొక్క వస్తువు తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడో చోడవరంలో పెట్టుకున్నాము అని అంటే ఈ రెండు అడ్రస్లు కూడా అక్కడ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అది నెక్స్ట్. ధ్యేయాల క్లాజు. ధ్యేయాలు చూడండి, ఇక్కడ అన్ని క్లాజుల్లో కూడా ఈ క్లాజ్ అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఏంటి చేద్దామని మీరు ఈ యొక్క సంస్థ, ఈ యొక్క కంపెనీని స్థాపించారు అనే విషయాన్ని మనం ఇందులో చూపించవలసిన అవసరం ఉంటుంది. సో కంపెనీ యొక్క కార్యకలాపాల పరిధిని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఏ పనిని చేద్దాము, ఏ వస్తువుతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఏ సేవతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ మన ధ్యేయాలు. సో మనము ఒక రైలు పట్టాలు వేద్దామని అనుకున్నామా, సో రైలు పట్టాలు లేదా రైలు బోగీలు తయారు చేద్దాం అనుకున్నామా, లేదా మరొక రకమైన, సో ఆ యొక్క స్వభావాన్ని తెలియజేయాలి. ఈ ధ్యేయాల క్లాజులో మీరు రైలు బోగీలు తయారు చేస్తామని చెప్పి మీరు ఇక్కడ రాసి దానికి విరుద్ధంగా మీరు రైలు పట్టాలు తయారు చేసే ఫ్యాక్టరీ నడుపుతున్నారు అనుకోండి, అది తప్పు అనమాట. సో ధ్యేయాల క్లాజుకి వ్యతిరేకంగా మీరు వెళ్ళినట్టు. కాబట్టి ఖచ్చితంగా ధ్యేయాల క్లాజులో మన యొక్క వస్తు స్వభావాన్ని మెన్షన్ చేయాలి. మీరు ఎటువంటి ధ్యేయాలను పెట్టి కంపెనీ నడపాలనుకుంటున్నారు వీటన్నిటిని కూడా ఇక్కడ పొందుపరచవలసిన అవసరం ఉంటుంది. అందువలన కంపెనీ ధ్యేయాల్ని ఖచ్చితంగా స్పష్టంగా నిర్వచించాలి. సో కావాలనుకుంటే ఇది ప్రధాన ధ్యేయము, ఇది ఇతర ధ్యేయాలు అని కూడా మనం వర్గీకరించి ఈ యొక్క సంస్థాపన పత్రంలో చూపించవచ్చు. నెక్స్ట్, రుణ బాధ్యత క్లాజు. రుణ బాధ్యత క్లాజు ఇక్కడ గమనించండి. రుణ బాధ్యత అంటే మనం ఇంతకుముందు సొంత వ్యాపారంతో కానీ భాగస్వామి వ్యాపారంతో పోల్చినప్పుడు అది చాలా ఎక్కువ ఉంటుంది, వారికి అపరిమితమైన రుణ బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ రుణ బాధ్యత మన యొక్క కంపెనీ స్వభావానికి వాటా విలువ మేరకే ఉంటుందా, వాటా విలువను మించి ఇంకేమైనా ఎక్కువ తేవాలి అన్నదా ఇక్కడ రాయవలసి ఉంటుంది. కొన్ని కంపెనీలు 100 రూపాయల వాటా ఉంటే 100 రూపాయల వాటా మాత్రమే మనం పోగొట్టుకుంటాము. మన ఇంటి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ యొక్క అప్పులు తీర్చవలసిన అవసరం ఉండదు. కానీ అదే మనం ఒకవేళ కనుక ఈ యొక్క కంపెనీ ముందుగా అనుకున్నటువంటి వాటా ఏంటంటే రుణ బాధ్యత మనకు వాటాకు మించి మరొక 1000 రూపాయలు తీసుకురావాలి ప్రతి వ్యక్తి అని ఉన్న మరొక వాటాను మనం కొన్నాం అనుకోండి, దానికి అందులో ఉన్నట్లుగానే మన రుణ బాధ్యతను ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో అన్ని రుణ బాధ్యతలు కూడా ఇక్కడ రాయవలసిన అవసరం ఉంది. తర్వాత మూలధనము క్లాజు. సో మూలధనం క్లాజు అంటే కంపెనీ ఎంత అధికృత మూలధనంతో, ఇందాక తను భువనేశ్వరి అడిగింది, సార్ ఇక్కడ ఈ యొక్క మూలధనం నువ్వు అధికృత మూలధనాన్ని ఎంత రిజిస్టర్ చేసుకున్నావు, ఆ అధికృత మూలధనము ఎన్ని కోట్లు రాసిన తర్వాత అందులో ఎన్ని ఈక్విటీ వాటాలు, ఎన్ని ఆధిక్యపు వాటాలు, ఎన్ని డిబెంచర్లు, అలాగే ఎన్ని అప్పుల ద్వారా తెస్తున్నారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం ఈ మూలధనం క్లాజులో రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వాటి యొక్క ముఖ విలువ అంటే వాటాని 100 రూపాయలకు మీరు అమ్మారా, వాటాని 5 రూపాయలు పెట్టి అమ్మారా అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అధికృత మూలధనాన్ని మించి మనం వాటాలను అయితే జారీ చేయకూడదు, అది ముఖ్యం. మనం ఒక ఫిగర్ ఏదైతే ఇచ్చామో అధికృత మూలధనం అని చెప్పి ఆథరైజ్డ్ క్యాపిటల్ అదే మనం మెన్షన్ చేయాలి అక్కడ కూడా. నెక్స్ట్ వ్యవస్థాపన క్లాజ్. తర్వాత ఏంటి వ్యవస్థాపన క్లాజ్, ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ అయితే 2,
పబ్లిక్ కంపెనీ అయితే కనీసం 7 సభ్యులు ఈ వ్యవస్థాపకులుగా సంతకం చేయవలసి ఉంటుంది. అలాగే ఈ యొక్క వీరు సభ్యులని చెప్పి మరొకరు దాన్ని సపోర్ట్ చేస్తూ సాక్షి సంతకం కూడా ఇక్కడ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సభ్యులు మరియు వారి పేర్లు, చిరునామాలు, అలాగే కంపెనీల వారు ఎన్ని వాటాలు కొనదలిచారో ఆ సంఖ్య, వీటన్నిటిని కూడా ఇక్కడ పేర్కొనవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, సాక్షిగా సంతకం చేసినటువంటి బయట వ్యక్తి తన వృత్తిని, చిరునామాను కూడా ఇక్కడ పేర్కొనవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, సంస్థాపన పత్రం మార్పు చేయుట. ఒకవేళ సంస్థాపన పత్రాన్ని మార్చాలి ఎక్కడైనా అందులో ఉన్నటువంటి అంశాలు అనుకుంటే, సో మార్చడానికి ఇది చాలా కష్టమైనటువంటి యాక్చువల్గా ప్రయాసతో కూడుకుని ఉన్నది. కానీ అందరి యొక్క అనుమతిని తీసుకొని కొన్ని అంశాలను మనం మార్చడానికి ఇక్కడ అవకాశం ఉంది. అంటే పేరు కానీ, ఉనికి కానీ, ధ్యేయాన్ని కానీ మార్చవాలంటే కొద్ది కష్టము. అయితే అలాంటి మార్పులు ఏదైనా చేపట్టినట్లయితే వాటికి వేరేగా ప్రొసీజర్ అనేది ఉంది, దాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. సరే, మనకి ఇక్కడతో 6 రకాలైనటువంటి క్లాజులు అనే వాటిని చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇవన్నీ రివిజన్ చేసాం కాబట్టి మీకు మరింత బాగా అర్థమవుతుంది. సో ఇంతకుముందు చెప్పింది ఇది కూడా ఒకసారి చూసుకొని ఈ యొక్క ఫైల్ కూడా షేర్ చేస్తాను, జాగ్రత్తగా చదవండి అందరూ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్, చదవకుండా వెళ్ళడానికి అది చేయకండి. ఓకేనా. రైట్, ఇక్కడతో ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.